బిగిచ్చేసి ఇక్కడ గ్యాప్ ఉంచు బాకు. అవును అదే టైట్ బిగించు. గ్యాప్ ఉంచితే యువతలు ఏదన్నా వైర్ పడింది కదా దాని మీద సప్లై అయింది వచ్చింది. అట్లా మధ్యలో స్క్రూలు బిగించు. లాస్ట్ ఎక్కువ ఉన్న వైరు దాన్ని కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఉంది కదా, ఇది కట్ చేయండి. అవసరం లేదు అది. ఇక్కడ ఇన్సులేషన్ తీసి దీనికి ఇవ్వండి. ఇక్కడ కట్ చేసుకో. ఇన్సులేషన్ తీ. ఓకే, దాన్ని ఇక్కడ ఇవ్వు ఫీజుకి. సార్ దాన్ని ఫీజుకి ఎందుకు ఇవ్వాలి? స్విచ్లు అన్నిటికీ సప్లై కావాలి కాబట్టి లూపింగ్ చేసిన దాని నుంచి ఫీజుకి. ఫీజు ఇది అవుట్ గోయింగ్. ఫీజు వైరు ఎక్కువ ఉంచబాకండి అక్కడ. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఎక్కువ వచ్చినప్పుడు దీన్ని పొడవు ఎక్కువగా ఉంది కదా మడిచి రాళ్ళు పెట్టండి, బిగించేసి. దీని వైరు ఫీజుకి వచ్చేది ఏది? మెయిన్ వైరు ఇది కాదు. మెయిన్ వైర్ రెడ్ బ్లూ ఉంది. అన్నిటికీ అదే, అన్నిటికీ అదే. ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. కింద వైపు స్విచ్ల వరకే ఇవ్వాలి. స్విచ్ల వరకే. ఓకే. రెడ్ వైర్ ఫేస్ ఇన్కమింగ్ ఫీజులో పై టర్మినల్కి ఇవ్వాలి. రెడ్ అనేది ఫేస్ వైరు. ఎక్కడికి వచ్చింది? డైరెక్ట్గా ఫీజు యొక్క ఇన్కమింగ్కి వచ్చేసింది. గ్రీన్ వచ్చేసి అవుట్ గోయింగ్ సార్, అది అవుట్ గోయింగ్. నెక్స్ట్ ఫేస్ వైర్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. నాకు ఈ స్విచ్ వేసినప్పుడు ఈ సాకెట్ పనిచేయాలి కాబట్టి దానిపైనుంచి సాకెట్ కలిపేయండి చిన్న ముక్క. మీకు ఆల్రెడీ కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా, వాటిలోంచి ఒక ముక్క తీసుకోండి. ఆ స్విచ్ వేసినప్పుడు ఆ సాకెట్ పనిచేయాలి కాబట్టి ఏ స్విచ్ అంత పొడవు రాని బాకు, తక్కువే, చిన్నదే కదా. ఇక్కడ కట్ చేసుకో. ఇప్పటి నుంచి మీకు ప్రాక్టీస్ ఉండాలి. అంతవరకే కట్ చేసుకో. ఇది